హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు తెలంగాణలోని ఒక పవర్ఫుల్ టెంపుల్ చూపించబోతున్నాను. సో మీరు ముందుగా చూసుకోవచ్చు, అక్కడ కోతి ఉంది. సో ఇది వచ్చేసి అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది కదా, అక్కడ వాటర్ తాగుతుంది. బాటిల్ అది మూత కూడా తీసుకుంది. నేను ఆ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. సో అది వచ్చేసి చాలా డీసెంట్గా ఉన్నాయి మంకీస్ అక్కడ. ఓకే, అది ప్రసాదం కోసం అక్కడ నిల్చుంది, చూడండి, అక్కడ కూర్చొని చూస్తుంది. అండ్ అక్కడ ఈ టెంపుల్ వచ్చేసి జోగులాంబ టెంపుల్, బాలబ్రహ్మరేశ్వర జోగులాంబ టెంపుల్. సో శక్తిపీఠం అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మేము ప్రసాదం లైక్ అన్నదానం చేస్తారని చెప్తే అక్కడికి వెళ్ళాము. కూపన్ ఇచ్చారు, 1కి స్టార్ట్ అవుతుంది అన్నదానం. సో అలా కూపన్ ఇస్తే మేము అలా అన్నదానంకి వెళ్ళాము. సో చాలా బాగా అనిపించింది, ఫుడ్ కూడా చాలా టేస్ట్గా ఉంది. థింగ్ ఏంటంటే అక్కడ ప్లేట్స్ ఎవరి వాళ్ళు తీసుకొని మళ్ళీ అన్నం వడ్డించాక, అన్నం తిన్నాక మళ్ళీ మీరే కడిగి నీట్గా అక్కడ పెట్టేసేయాలి. అండ్ ఇది వచ్చేసి జోగులాంబ టెంపుల్ అలంపూర్ దగ్గర ఉంటుంది, మన హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్స్. సో ఇది వచ్చేసి మీరు తుంగభద్ర నది అన్నట్టు ఇంతసేపు చూసింది. అండ్ లోపల అరౌండ్ 9 నవబ్రహ్మ టెంపుల్స్ అంటారు, శివుని టెంపుల్స్ ఉంటాయి. ఓకే, సో ఇది కూడా లోపల ఒక శివుని టెంపుల్ అన్నట్టు. సో అలా 9 ఉంటాయి. సో మీరు చూసుకోవచ్చు, చాలా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి గోపురము, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర టెంపుల్. సో చాలా బాగా అనిపించింది. ఇది 18 శక్తిపీఠాలలో ఒకటి అన్నట్టు. సో ఇది 5th శక్తిపీఠం అవుతుంది. సో ఇది కూడా శివుని గోపురాలు చూడండి మీరు. ఇది ఎప్పుడంటే 7th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు. సో చాలా చాలా బాగుంది, ఇప్పటికి ఇంకా మెయింటైన్ చేస్తున్నారు అలానే. సో ఇది చాలామంది 1390 ఒరిజినల్ స్ట్రైన్ ఉండదు అనమాట. అది డ్యామేజ్ అయితే దాన్ని తీసుకెళ్ళి బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్లో పెట్టారన్నట్టు దేవతని. సో అక్కడ మళ్ళీ సెట్ చేశారు. 2005లో కంప్లీట్గా ఒరిజినల్ సైట్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇవి మాత్రం చుట్టుపక్కల ఈ శివుని టెంపుల్స్ మాత్రము 7th సెంచరీలో కట్టినవే అన్నట్టు. చాలా బాగా అనిపించింది. మార్నింగ్ 6:30కి ఓపెన్ అవుతుంది, టైమింగ్ 1 o'clock వరకు ఉంటుంది మధ్యాహ్నం. మళ్ళీ 1 hour బ్రేక్ తర్వాత మళ్ళీ 2కి స్టార్ట్ అయ్యి 8:30 వరకు ఉంటుంది. ఇది వచ్చేసి అలంపూర్ జంక్షన్లో ఉంటుంది, అలంపూర్ దగ్గర. సో అక్కడ హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్స్. అండ్ ట్రైన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వెళ్ళి కాచిగూడ నుంచి వెళ్ళి మనకి 7:55కి స్టార్ట్ అవుతుంది మార్నింగ్. సో రోజుకు ఒక ట్రైన్ ఉంటుంది మార్నింగ్ వెళ్ళడానికి. సో 7:55కి స్టార్ట్ అయితే మీరు అక్కడికి రీచ్ అయిపోతారు మార్నింగ్ అరౌండ్ 11 లోపు రీచ్ అవుతారు. సో జోగులాంబ జంక్షన్కి. అక్కడ నుంచి వెళ్ళి అరౌండ్ 20-30 మినిట్స్లో మీరు టెంపుల్కి వెళ్ళొచ్చు. మళ్ళీ ఈవినింగ్ కూడా అరౌండ్ 3:15 ఆ టైంలో ఇంకొక ట్రైన్ ఉంటుంది, 4 కూడా ఉంటుంది. బట్ 3:15 క్యాచ్ చేయడానికి ట్రై చేయండి. సో చాలా బాగా అనిపించింది. సో రైల్వే స్టేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నట్టు. నేను దాని గురించి ఇంకొక వీడియో పెడతాను, మీరు చూడండి కంపల్సరీ. సో అక్కడ నుంచి వెళ్ళి ఈ ట్రైన్ నెక్స్ట్ స్టాప్, లాస్ట్ స్టాప్ వచ్చేసి కర్నూలు అన్నట్టు. సో మీరు కర్నూలుకి జస్ట్ 10 మినిట్స్లో వెళ్ళొచ్చు ట్రైన్లో అయితే. బట్ బస్ రూట్ అయితే అరౌండ్ 40 మినిట్స్ పడుతుంది. డెఫినెట్గా వాచ్ చేయండి వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.